అండి, వెల్కమ్ టు అక్కి సంధ్య ఛానల్. ఇవాళ నేను పాలక్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోండి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకోండి. నూనె నేనైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. పన్నీర్ కదా, ఎక్కువ పడుతుంది. ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఉల్లిగడ్డ నూనెలో బాగా వేయించాలి. నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇది బాగా కలుపుతుంది. ఉల్లిగడ్డ బాగా నూనెలో ఉడికించాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. ఉల్లిగడ్డ నూనెలో ఉడికిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు పాలకూర వేసుకుందామండి. ఇప్పుడు అల్లం, పసుపు, బాగా కలుపుకోవాలండి. పాలకూర ఆయిల్లో బాగా ఉడకాలి. కాజు, ఇప్పుడు కారం వేసుకుందాం. 3 స్పూన్స్ కారం, ఉప్పు, ఇప్పుడు మేతి ఆకు వేసుకుందామండి. మార్కెట్లో దొరుకుతుంది మేతి చూర్ణం. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా ఆయిల్లోనే ఉడికించుకోవాలండి, వాటర్ అస్సలు లేదు. ఇప్పుడు గ్రేవీ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర వేసుకోండి ఫైనల్గా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. పన్నీర్ నూనె ఆయిల్లో వేయించుకోవాలి కదా. కొంచెం పసుపు, కొంచెం కారం ఆయిల్లో వేయించండి. చాలా కలర్ఫుల్గా వస్తాయి. కొంచెమంది డైరెక్ట్ పచ్చివే వేసుకుంటారు, కానీ ఇలా వేయించి వేసుకోండి, చాలా బాగుంటాయి. కొంచెం రోస్ట్ అయితే చాలు. పన్నీర్ వేయడానికి ఇది తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ వేద్దాము. ఆయిల్ ఇంకా కొంచెం వేసుకోండి, సరిపోదు. ఇది ఆల్రెడీ ఆయిల్లో ఉడికించాం కదా, ఇంకొక 10 మినిట్స్ ఉడికితే చాలండి గ్రేవీ. తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేద్దాం. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే చాలండి. మూత పెట్టేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి.
పాలక్ పన్నీర్ అండి రెడీ అయిపోయింది. ఎలాగో ట్రై చేసి చెప్పండి. బాయ్.